So firstly, let me use in a database use. Seven. Connect to the server. So command completed successfully. So it has been connected. So ఏమంటారు ఇప్పుడు ఈ డేటాబేస్ లో సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద డేటా సో ఫ్రూట్స్ యొక్క టేబుల్ యొక్క డేటా నేను డిస్ప్లే చేయాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. So if I give this data, it's going to display everything related to the data display. అయితే ఇప్పుడు ఇందులో కూడా మనము వీ హ్యావ్ డిఫరెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. లైక్ ఏంటిది నాకు ఇక్కడ ప్రైస్ అనేది సో అండ్ సో ఇంత ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్నప్పుడు ఎలా, అండ్ నెక్స్ట్ అంతకన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎలా, అంతకన్నా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎంత, దానికన్నా ఈక్వల్ టు ఉన్న ప్రైస్ ఎలా అని చెప్పి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇవన్నీ అని చెప్పి ఈ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవి కాకుండా ఏంటిది ఒక కండిషన్ ఇప్పుడు మనం మల్టిపుల్ కమాండ్స్ అనేవి యూజ్ చేసి అంటే మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఆ కండిషన్స్ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినట్టు మనం రిజల్ట్ చూపెట్టాలి అని అనుకుంటే వి కెన్ యూజ్ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఎలా చేస్తారు అని చెప్పి చెప్పాను. మల్టిపుల్ కండిషన్స్ లో కూడా ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతే నాకు రిజల్ట్ ప్రింట్ అవ్వాలి అనే దానికోసం ఆర్ అనేది యూజ్ చేస్తారు అని చెప్పాను. మరి అండ్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది వి డిస్కస్ అబౌట్ ఆర్ కి రిలేటెడ్ గా ఏమంటారు ఆర్ కి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ సేమ్ కాలం లో ఉన్ననే సేమ్ కాలం లో మల్టిపుల్ రికార్డ్స్ మనకు కావాల్సిన రికార్డ్స్ డిస్ప్లే చేయాలంటే ఆర్ కి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ వి కెన్ యూజ్ ఇన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారని చెప్పి దీని గురించి చెప్పాను. సో ఆ రికార్డ్స్ కాకుండా పర్టికులర్ రికార్డ్స్ కాకుండా అవి కాకుండా వేరే రికార్డ్స్ డిస్ప్లే అవడానికి నాట్ ఇన్ అనేది ఎలా యూజ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ ఒక రేంజ్ ఆఫ్ రికార్డ్స్ అనేవి డిస్ప్లే చేయాలనుకుంటే ఎలా యూజ్ చేస్తారు బై యూజింగ్ బిట్వీన్ అని చెప్పి వి డిస్కస్ అబౌట్ దాట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అబౌట్ వైల్డ్ కార్డ్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్స్ సో వైల్డ్ కార్డ్స్ అని అంటారు, వైల్డ్ కార్డ్స్ క్యారెక్టర్స్ అని అంటారు. సో ఇది యూజ్ చేయాలండి, వైల్డ్ కార్డ్స్ అనేది యూజ్ చేయాలనుకుంటే వీ నీడ్ టు యూజ్ లైక్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. వీ నీడ్ టు యూజ్ ఆపరేటర్ కాల్డ్ లైక్ అనే ఆపరేటర్. అయితే ఈ లైక్ అనే ఆపరేటర్లలో వీఆర్ గోయింగ్ టు యూజ్ వైల్డ్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఏంటి ఆ వైల్డ్ కార్డ్స్ ఏమేమి ఉంటాయనంటే వన్ ఈజ్ స్క్వేర్ బేసెస్, ఒకటి స్క్వేర్ బేసెస్ ఉంటుంది, ఇంకోటేమో పర్సెంటైల్, ఇంకోటేమో ఏమంటారు అండర్ స్కోర్, అండ్ ఇంకోటేమో క్యాప్ సింబల్. దిస్ 4 థింగ్స్ విల్ బి దేర్. అండ్ ఇందులో ఈ స్క్వేర్ బేసెస్, పర్సెంటైల్, అండర్ స్కోర్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ ఈ లైక్ అనే ఆపరేటర్ లో అంటే లైక్ ఈ ఆపరేటర్లలో ఈ వైల్డ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వైల్డ్ క్యారెక్టర్స్ అని అంటారు. వీటిని we are going to call this వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని అంటారు. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేసి ఈ లైక్ అనే ఆపరేటర్ అనేది ఎలా యూజ్ చేస్తారు. సో ఈ లైక్ అనే ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైక్ అనే ఆపరేటర్ it is used for to display the record based on pattern using where class. సో వేర్ క్లాస్ అనేది యూజ్ చేసి మనం ప్యాటర్న్స్ లలో డిస్ప్లే చేయడానికి ఇట్ ఇస్ యూజ్డ్ టు డిస్ప్లే ద రికార్డ్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ యూజింగ్ వేర్ క్లాస్ అనేది యూజ్ చేసి వీ కెన్ ప్రింట్ దిస్ లైక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో మరి ఈ లైక్ అనేది సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తారంటే ప్యాటర్న్ గా ఎలా యూజ్ చేస్తారంటే ఇప్పుడు మనము పర్టికులర్ గా ఏంటిది ఇప్పుడు నాకు సో అండ్ సో ఫ్రూట్ నేమ్ కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్ గా వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో ఫ్రూట్ నేమ్ అనేది ఇస్తాం. ఈ ఫ్రూట్ నేమ్ అండ్ నీ ప్లేస్ నేమ్ కావాలనుకుంటే సో ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అండ్
ఈ ఫ్రూట్ నేమ్ అండ్ నేను ఈ ఫ్రూట్ ప్లేసెస్ అన్ని కూడా నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే ఆర్ అనేది యూస్ చేస్తాను. ఇవే నార్మల్ గా ఈ ఫ్రూట్స్ డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇన్, ఈ ఫ్రూట్స్ కాకుండా వేరే ఫ్రూట్స్ డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే నాట్ ఇన్. అంటే ఈ ఫ్రూట్ నుంచి ఈ ఫ్రూట్ వరకు నాకు డిస్ప్లే అవ్వాలి, ఈ ఐడి నుంచి ఈ ఐడి వరకు నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే అట్ ద టైం బిట్వీన్ అనేది యూస్ చేస్తాను. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నాకు ఫ్రూట్ నేమ్ డిస్ప్లే అవ్వాలి, కానీ ఆ ఫ్రూట్ నేమ్స్ ఏం చేయడం నాకు తెలీదు. అయితే నాకు ఏవైతే లెటర్ ఎమ్ తోటి స్టార్ట్ అవుతాయో ఆ ఫ్రూట్ నేమ్స్ అన్ని నాకు డిస్ప్లే అవ్వాలి. ఎమ్ తోటి స్టార్ట్ అయ్యే ఫ్రూట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. ఏ తోటి స్టార్ట్ అయ్యేవి ఏముంటాయో అవన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. ఎస్ తోటి స్టార్ట్ అయ్యేవి ఏముంటాయో అవన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్, అంటే ఎస్ తోటి ఎం తోటి ఏ తోటి ఇలా స్టార్ట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ ఎస్ తోటి స్టార్ట్ అయ్యి ఏ తోటి ఎండ్ అయ్యేటివి, ఏ తోటి స్టార్ట్ అయ్యి ఈ తోటి ఎండ్ అయ్యేటివి, ఎం తోటి స్టార్ట్ అయ్యి ఓ తోటి ఎండ్ అయ్యేటివి. ఇలా నాకు కొన్ని ఏవైతే నాకు ఫ్రూట్ నేమ్స్ ఈ దాంతో స్టార్ట్ అయ్యి ఈ దాంతో ఎండ్ అయ్యేటివి నాకు అలా ఒక ప్యాటర్న్ లాగా నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే ఇలాంటివి నాకు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. అయితే ఇలాంటివి డిస్ప్లే అవ్వాలనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సిన ఆపరేటర్ వచ్చేసరికి ఈ లైక్ అనే ఆపరేటర్. ఇప్పుడు నాకు ప్లేసెస్ ఉన్నాయి, ప్లేసెస్ లలో హెచ్ లెటర్ తోటి స్టార్ట్ అయ్యే నాకు ప్లేసెస్ నాకు డిస్ప్లే అవ్వాలి, కే లెటర్ తోటి స్టార్ట్ అయ్యి ఏ లెటర్ తోటి ఎండ్ అయ్యే ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో రికార్డ్ లో నాకు అవి డిస్ప్లే అవ్వాలి. అది ఏ లెటర్ తోటి స్టార్ట్ అయినా సరే ఏ లెటర్ తోటి ఎండ్ అయినా సరే మధ్యలో మాత్రం ఎస్ అనేది ఉండాలి. మధ్యలో ఎక్కడైనా సరే నాకు ఎస్ అనే క్యారెక్టర్ అనేది ఉండాలి. అలాంటివి నేను ఏ లెటర్ తోటి స్టార్ట్ అయినా సరే ఎండింగ్ మాత్రం ఎస్ తోటే ఎండ్ అవ్వాలి అని చెప్పి ఇలా నాకు ఇలాంటి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అనేది ఈస్ రిలేటెడ్ గా ఈ లైక్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాను. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ గోయింగ్ టు డూ దట్ బై యూసింగ్ ఈ లైక్ అనే ఆపరేటర్ అనేది యూస్ చేస్తారు. మరి ఈ లైక్ అనే ఆపరేటర్ అనేది ఎలా యూస్ చేస్తారు, హౌ దిస్ ప్యాటర్న్ వర్క్స్ అని అంటే ఇక్కడ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే సేమ్ we are going to select column name 1 comma column name 2 comma so on. Column name n from table name అని ఇచ్చి తర్వాత వేర్, సో we need to take an వేర్, సో వేర్ అని ఇచ్చి సో we need to take an మనము ఏ కాలం ని బేస్ చేసుకొని అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. వేర్ కాలం నేమ్, నేను సింటాక్స్ రాసేది వేర్ కాలం నేమ్ అని ఇచ్చి దీని తర్వాత లైక్ అనేది ఇచ్చి we need to use అక్కడ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, అవి యూస్ చేయొచ్చు. అంటే లైక్ ప్యాటర్న్ అనుకోండి, ఇక్కడ నేను ఇక్కడ ప్యాటర్న్ అని చెప్పి రాస్తాను, దాని పేరు ప్యాటర్న్, లైక్ ప్యాటర్న్ అని చెప్పి వీరిని యూస్. సో దిస్ ఇస్ ద కమాండ్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు నార్మల్ గా ఇప్పుడు నేను లైక్ యూస్ చేయకుండా ఇప్పుడు నేను ఐ వాంట్ టు డిస్ప్లే ద సో అండ్ సో ఫ్రూట్ డిస్ప్లే అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు నీకు ఏ ఫ్రూట్ కావాలనుకుంటున్నావో ఆ ఫ్రూట్ అనేది నీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. యూ గోయింగ్ టు డిస్ప్లే ద ఫ్రూట్ నేమ్. సో ఇప్పుడు నీకు యాపిల్ అనే ఫ్రూట్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డిస్ప్లే ద యాపిల్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు మెన్షన్. సో మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్ రిలేటెడ్ టు ద యాపిల్ తోటి స్టార్ట్ అయింది నాకు డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు నాకు ఏంటి అని అంటే ఐ వాంట్ టు డిస్ప్లే ద రికార్డ్. ఇప్పుడు నాకు యాపిల్ తోటి స్టార్ట్ అయినాయో సారీ యాపిల్ మ్యాంగోనో బనానానో గ్రేప్స్ ఇవి కాదు, నాకు తెలియదు ఏం ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో నాకు జీ తోటి స్టార్ట్ అయిన ఫ్రూట్స్ నాకు డిస్ప్లే అవ్వాలి, జీ తోటి స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఏమున్నాయనే క్యారెక్టర్స్ కూడా నాకు తెలియదు, జీ తోటి మాత్రం స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఎలా రాస్తానంటే కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ఫ్రూట్ నేమ్ లైక్ అని చెప్పి ఇచ్చి వీనిటి గివెన్ అయిన ఫ్రూట్ నేమ్ ఏ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నానో ఆ లెటర్ అనేది వీనిటి గివెన్ అయిన సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. సో ఇప్పుడు నాకు ఏ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి, జీ తోటి స్టార్ట్ అవ్వాలి.
కాబట్టి సింగిల్, అది మనం డైరెక్ట్ గా ఇవ్వకూడదు, సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. సో జీ అని చెప్పి ఇచ్చి, సో జీ తోటి స్టార్ట్ అవ్వాలి. జీ తర్వాత ఏముండాలి, ఏదన్నా ఉండొచ్చు. కాబట్టి మీరు అక్కడ యూస్ చేయాల్సిన వైల్డ్ కార్డ్ ఏంటంటే పర్సెంటైల్. పర్సెంటైల్ ఉంది కాదు, అంటే జీ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అన్నా నువ్వు అక్కడ పెట్టుకో అనమాట. ఏదన్నా ఉండదు, ఏమన్నా ఉండని, ఎంత ఉండని, వీ నీడ్ టు డిస్ప్లే దట్. సో జీ పర్సెంటైల్ ఏమంటారు క్లోజింగ్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లెట్ మీ ఎగ్జిక్యూట్. నేను ఇక్కడ గ్రేప్స్ అని చెప్పి ఇవ్వలేదు, జస్ట్ లైక్ అని చెప్పి ప్యాటర్న్ జీ పర్సెంటైల్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, నాకు ఇక్కడ 2 ఫ్రూట్స్ వచ్చాయి. ఒకటి జీ తోటి స్టార్ట్ అయింది గువా, అండ్ నెక్స్ట్ జీ తోటి స్టార్ట్ అయింది గ్రేప్స్. 2 ఫ్రూట్స్ అంటే జీ తోటి స్టార్ట్ అయింది అంతే. తర్వాత దానికి అక్కడ ఏ ఇంకా దేంతో ఎండ్ అయింది ఏంటిది అనేది నాకు అవసరం లేదు. జీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమైంది అనేది కూడా నాకు అవసరం లేదు. జీ తోటి స్టార్ట్ అయింది అంతే. దాని తర్వాత మీరు అక్కడ ఏం పెట్టాలి, పర్సెంటైల్. పర్సెంటైల్ విల్ ఇండికేట్స్ అన్న మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే నువ్వు అది ఒకటన్నా స్టోర్ చేసుకోవచ్చు, 10 అన్నా స్టోర్ చేసుకోవచ్చు, ఎన్నన్నా స్టోర్ చేసుకోవచ్చు. దిస్ పర్సెంటైల్ అనేది విల్ స్టోర్. పర్సెంటైల్, ఈ పర్సెంటైల్ అనే వైల్డ్ క్యారెక్టర్ ఏం చేసుకుంటుంది, స్టోర్స్ మల్టిపుల్ క్యారెక్టర్స్. సో మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది స్టోర్ అనేది చేసుకుంటాం అన్నమాట పర్సెంట్. ఓకేనా, ఇలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేనంటే జీ తోటి స్టార్ట్ అనేది ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నాకు నేనేంటంటే ఎం తోటి స్టార్ట్ అయ్యి ఏ తోటి ఎండ్ అయ్యే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయో అవి నేను డిస్ప్లే చేయాలని. ఎం తోటి స్టార్ట్ అవ్వాలి, ఏ తోటి ఎండ్ అవ్వాలి. మధ్యలో ఏమున్నా సరే నాకు అవసరం లేదు, ఎం తోటి స్టార్ట్ అవ్వాలి, ఏ తోటి ఎండ్ అవ్వాలి. సో అలాంటివి ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో, లెట్ మీ సీ దట్ ఫ్రూట్స్. సో ఇప్పుడు దానికోసం ఎలా ఎలా రాస్తామనంటే, సేమ్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రూట్స్ where fruit name like అని ఇచ్చి, నాకు ఏ తోటి స్టార్ట్ అవ్వాలి, ఎం తోటి స్టార్ట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ దేనితో ఎండ్ అవ్వాలి, ఏ తోటి ఎండ్ అవ్వాలి, మధ్యలో ఏమని ఉండాలి. సో మధ్యలో దానికోసం పర్సెంటైల్. సో ఇక్కడ పర్సెంటైల్ సింబల్ ఇచ్చి ఏ తోటి ఎండ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చాను. సో లెట్ మీ సీ ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో అనేది లెట్ మీ సీ. అంటే ఏ ఎంతో స్టార్ట్ అవ్వాలి, ఏ తోటి ఎండ్ అవ్వాలి, కానీ మధ్యలో ఏమన్నా ఉండాలి. ఇట్ మే బి కన్సిస్టింగ్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉండాలి. 1 అని ఉండని, 2 అని ఉండని, 3 అని ఉండని, 10 అని ఉండని, ఏమన్నా ఉండాలి. కానీ ఎంతో స్టార్ట్ అవ్వాలి, ఏ తోటి ఎండ్ అవ్వాలి. లెట్ మీ సీ ద రికార్డ్. సో దెర్ ఇస్ ఎ నో రికార్డ్ బేస్డ్ ఆన్ దట్ ఎం అండ్ ఏ. సో ఎం తోటి స్టార్ట్ అయ్యి ఏ తోటి ఎండ్ అయినది ఏది కూడా రికార్డ్ అనేది లేదు, ఫ్రూట్ నేమ్స్ అనేది లేదు. మరి ఇప్పుడు లెట్ మీ టేక్ అనదర్ ఏ తోటి స్టార్ట్ అయ్యి ఈ తోటి ఎండ్ అయిన ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయనేది లెట్ మీ సీ. ఏ తోటి స్టార్ట్ అయ్యి ఈ తోటి ఎండ్ అయ్యి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకు ఒక ఫ్రూట్ వచ్చింది, 2 రికార్డ్స్ అనేవి డిస్ప్లే. ఒకటేమో యాపిల్, ఇంకోటి కూడా యాపిల్. సో 2 కూడా రికార్డ్స్ యాపిల్ డిస్ప్లే. అంటే ఏ తోటి స్టార్ట్ అయింది, ఈ తోటి ఎండ్ అయింది, ఏపీఎల్ఈ యాపిల్. సో ఇలా అంటే మధ్యలో ఏమన్నా ఉండని, బట్ దాట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఈ ఫార్మాట్లలో మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టార్టింగ్ అని అంటేనేమో ఒకటి జీ అని ఇచ్చి మొత్తం పర్సెంట్. అదే నీకు ఎండింగ్, నీకు ఏ దాంతో స్టార్ట్ అవ్వని, అది ఏ లెటర్ తోటైనా స్టార్ట్ అవ్వని, బట్ సో ఇప్పుడు అది ఏ లెటర్ తోటైనా స్టార్ట్ అవ్వని, ఏంటిది ఎండింగ్ విత్ అనా ఏ తోటి ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ పర్సెంటైల్ ఏ, పర్సెంటైల్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ని తీసుకుంటుంది. మధ్యలో ఏమన్నా సరే స్టార్టింగ్ నుంచి ఏమన్నా ఉండదు, కానీ ఎండ్ ఏమవ్వాలి, ఏ క్యారెక్టర్ తోటి ఎండ్ అయిన ఫ్రూట్ నేమ్ ఏమన్నా ఉందామన్నది. నేను ఇక్కడ ఫ్రూట్ నేమ్ అని కాదు, మీరు ప్లేస్ కూడా తీసుకోవచ్చు, కెన్ టేక్ అన్ ప్లేస్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 2 ఫ్రూట్స్ ఉన్నాయి. ఒకటి గువా అనే ఫ్రూట్ లో ఏ తోటి ఎండ్ అయింది, ఇంకోటేమో బనానా అనే ఫ్రూట్ అనేది ఏ తోటి ఎండ్ అయింది. సో 2 ఫ్రూట్స్ హాస్ బీన్ ఎండ్ విత్ అన్న ఏ. సో ఏ తోటి ఎండ్ అయినట్టు ఈ ఫ్రూట్స్ అనేవి ఇట్ హాస్ బీన్ డిస్ప్లేయింగ్. సో ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ లెటర్ ఏమన్నా ఉండని, సెకండ్ లెటర్ మాత్రం నాకు సో అండ్ సో ఉండాలి, ఉండి నాకు థర్డ్ లెటర్ కూడా ఏమన్నా ఉండని, లాస్ట్ లెటర్ మాత్రం ఇది ఉండాలి. అట్లా
మీరు అలా తీసుకుంటారు. లేకపోతే సెకండ్ లెటర్ ఇది ఉండాలి, ఫస్ట్ లెటర్ మాత్రం ఏమన్నా ఉండని, అంటే ఒకటే సింగిల్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే నీకు సో అండ్ సో ఏదన్నా ఉండని, కానీ సెకండ్ మాత్రం దీంతో స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, సో అప్పుడు నువ్వు ఏం తీసుకోవాలి అని అంటే, అప్పుడు ఫస్ట్ లెటర్ ఏమన్నా ఉండాలి, ఫస్ట్ లెటర్ ఏమన్నా ఉండని అని అంటే అక్కడ నేను ఏం తీసుకోవాలంటే అండర్ స్కోర్. అండర్ స్కోర్ ఇండికేట్స్ అన్న సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఆ అండర్ స్కోర్ అంటే ఒకటే క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటుంది. ఒక అండర్ స్కోర్ పర్సెంటేజ్ ఏమో మల్టిపుల్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకుంటుంది కదా, ఈ అండర్ స్కోర్ అనేది ఏంటిది, ఓన్లీ వన్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఈ అండర్ స్కోర్ అనేది సెకండ్ క్యారెక్టర్ మాత్రం ఏ ఉండాలి, సెకండ్ క్యారెక్టర్ ఏముండాలి, అండ్ థర్డ్ నుంచి ఏమన్నా ఉండాలి, ఐ టు గెట్ ఏమన్నా ఉండాలి. ఇలా అండర్ స్కోర్ ఏ పర్సెంటేజ్ అని మూడు ఇచ్చాను. అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏదైనా స్టార్ట్ అవ్వాలి, కానీ సెకండ్ లెటర్ మాత్రం ఏనే ఉండాలి, థర్డ్ లెటర్ నుంచి ఏమన్నా ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, చూడండి మూడు ఫ్రూట్స్ నేమ్స్ వచ్చాయి, వాటర్ మిలాన్, బనానా, మ్యాంగో. సో ఈ మూడు ఫ్రూట్స్ నేమ్స్ అనేవి ఇట్ హస్ బిన్ డిస్ప్లేయింగ్ దిస్, ఈ విధంగా నాకు డిస్ప్లే అవుతుంది. అలా మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఒక్కటే సింగిల్ క్యారెక్టర్ ఇచ్చాను కదా, సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చాను కదా, అలా ఇంకా రెండు ఇచ్చాను అనుకోండి, మూడు మూడు క్యారెక్టర్స్ ఇచ్చాను అంటే నీకు ఏ కన్నా ముందు మూడు క్యారెక్టర్స్ అనేవి ఏదో ఒకటైనా ఉండాలి, తర్వాత ఏమైనా ఉండాలి, ఉండని ఉండకపోని, కానీ ఏ కన్నా ముందు మూడు క్యారెక్టర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అలాంటిది ఏదైనా ఫ్రూట్ నేమ్ ఉందా లేదా అనేది లెట్ మీ సీ దిస్. చూస్తే ఒక ఫ్రూట్ నేమ్ ఉంది బనానా, బనానా బిఏఎన్ అనే మూడు క్యారెక్టర్స్ కదా, ఆ మూడు క్యారెక్టర్స్ అనేవి అక్కడ మీకు స్టోర్ అయ్యాయి అనమాట. సో అలా కాకుండా మరి ఇప్పుడు ఒకటి రెండే క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, రెండు అండర్ స్కోర్లు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు రెండు అండర్ స్కోర్స్ ఇస్తే మరి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే రెండు క్యారెక్టర్స్ ఏ కన్నా ముందు రెండు ఉండాలి, అవి ఏమన్నా ఉండాలి, తర్వాత మాత్రం థర్డ్ క్యారెక్టర్ ఏ ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు అలాంటి టేబుల్ ఏమన్నా ఉందా అని అంటే, సో చూస్తే వీ హ్యావ్ అన్ టేబుల్. సో ఇక్కడ మూడు ఉన్నాయి, సారీ 5 ఉన్నాయి రికార్డ్స్. సో ఒకటి గువా, సో గువాలో థర్డ్ క్యారెక్టర్ ఇస్ అన్ ఏ, అండ్ నెక్స్ట్ డ్రాగన్ లో సో థర్డ్ క్యారెక్టర్ ఇస్ అన్ ఏ, గ్రేప్స్ లలో థర్డ్ క్యారెక్టర్ ఇస్ అన్ ఏ, అండ్ నా ఆరెంజ్ లో థర్డ్ క్యారెక్టర్ ఇస్ అన్ ఏ, డ్రాగన్ ఫ్రూట్ లో థర్డ్ క్యారెక్టర్ ఇస్ అన్ ఏ. ఇలా మీరు అండర్ స్కోర్ అనేది ఏంటిది సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటాం, అంటే పర్సెంటేజ్ ఏమో మల్టీ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటుంది కదా. ఈ అండర్ స్కోర్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు చిన్నప్పుడు ఫింగర్ బ్లాంక్స్ ఫిల్ చేయండి అని చెప్పి ఒక వర్డ్ ఇచ్చి ఇలా డాష్ ఇస్తారు కదా, సేమ్ అలాగే అనమాట ఇది కూడా చెప్పాలంటే. ఈ అండర్ స్కోర్ అనేది ఒకటి సింగిల్ క్యారెక్టర్, ఇట్ స్టోర్స్ సింగిల్ క్యారెక్టర్. సో సింగిల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్ అన్న అండర్ స్కోర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా వీ కెన్ యూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు పర్టికులర్ గా ఏ తోటి స్టార్ట్ అయిన లెటర్స్ కావాలి, బి తోటి స్టార్ట్ అయిన లెటర్స్ కావాలి, సి తోటి స్టార్ట్ అయిన లెటర్స్ కావాలి, ఏదో బి తో ఎస్ తోటి స్టార్ట్ అయిన లెటర్స్ కావాలి అని చెప్పి అన్నప్పుడు మనం పర్టికులర్ గా ఆ కమాండ్ నది కొడతాం. సో ఏదైతే కమాండ్ కావాలనుకుంటున్నామో అది ఏమని, సో ఇప్పుడు నాకు ఏ తోటి స్టార్ట్ అయిన లెటర్స్ కావాలి, ఎం తోటి స్టార్ట్ అయిన లెటర్స్ కావాలి, ఎంతో స్టార్ట్ అనే కావాలి. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇదే కదా నేను ఇవ్వాల్సింది కమాండ్. వీఆర్ గోయింగ్ టు గివ్ అన్న కమాండ్ ఇస్ అన్న దిస్ థింగ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఫ్రూట్, దట్ ఫ్రూట్ నేమ్ లైక్ ఎం తోటి. ఇప్పుడు ఎం తోటి స్టార్ట్ అయిన లెటర్స్ అనేవి ఏవేవైతే ఉన్నాయో మీకు ఆ ఫ్రూట్స్ నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఎం తోటి స్టార్ట్ అయింది ఒకటే క్యారెక్టర్ ఒకటే ఉంది, దట్ ఇస్ అన్న మ్యాంగో. సో నీకు అది డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు నేను ఏ తోటి స్టార్ట్ అయిన క్యారెక్టర్, ఒకవేళ నాకు ఏ తోటి కావాలనుకుంటే నేను అక్కడ ఏమి ఇస్తాను, ఏ అని ఇస్తాను. ఇప్పుడు నాకేంటిది, ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ఏతో స్టార్ట్ అయినాయి, ఏతో స్టార్ట్ అయినా రెండు ఉన్నాయి, ఒకటి యాపిల్ ఒకటి ఇంకోటి కూడా యాపిల్. సో ఈ రెండు ఫ్రూట్స్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఎస్ తోటి స్టార్ట్ అయిన ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో అవి డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాను. సో ఎస్ తోటి స్టార్ట్ అయిన ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. సారీ, ఎస్ తోటి ఏం ఫ్రూట్స్ లేవు, సో ఇట్ హస్ బిన్ నాట్ డిస్ప్లేయింగ్ దట్. మరి బి తోటి ఏమైనా స్టార్ట్ అయిన లెటర్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి లెట్ మీ గివ్ అన్ బి, బి తోటి స్టార్ట్ అయింది. సో బి తోటి బనానా అని చెప్పి ఒక ఫ్రూట్ అనేది. సో ఇలా అయితే ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము, ఏ లెటర్ తోటి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ గా ఆ లెటర్ మాత్రమే రాస్తున్నాం.
ఆ లెటర్ కి రిలేటెడ్ క్వైరీ మాత్రమే రాసి ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. అయితే ఈసారి నాకేంటి అని అంటే ఏంటిది, ఏ తోటి స్టార్ట్ అయినవి కావాలి నాకు, బి తోటి స్టార్ట్ అయినవి కావాలి, ఎం తోటి స్టార్ట్ అయినవి కావాలి, మూడు కావాలి. ఏ తోటి, బి తోటి, ఎం తోటి, మూడు క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ అయినాయి. ఐ వాంట్ టు డిస్ప్లే దట్ రికార్డ్. ఏ తోటి అయినా స్టార్ట్ అయినాయి అని నాకు డిస్ప్లే అవ్వాలి, ఎం తోటి అయినాయి నాకు డిస్ప్లే అవ్వాలి, అండ్ నెక్స్ట్ బి తోటి స్టార్ట్ అయినాయి నాకు డిస్ప్లే అవ్వాలి. ఇవన్నీ అంటే ఇప్పుడు నేను ఒకటే ఒకటే అంటేనేమో సింగిల్ ఒక క్యారెక్టర్ అక్కడ ఇచ్చేసి పర్సెంటేజ్ ఇచ్చేస్తాను, అవి దాంతో ఒకటి ఇచ్చేస్తాయి. నాకు ఇక్కడ ఏ తోటి, బి తోటి, ఎం తోటి, మూడు తోటి అయిన అన్ని రికార్డ్స్ కూడా నాకు డిస్ప్లే అవ్వాలి. ఏ తోటి స్టార్ట్ అయిన అన్ని రికార్డ్ డిస్ప్లే అవ్వాలి, బి తోటి స్టార్ట్ అయిన అన్ని రికార్డ్ డిస్ప్లే అవ్వాలి, ఎం తోటి రికార్డ్ అయిన అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి. అంటే ఇప్పుడు నాకు త్రీ క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ అయినాయి నాకు డిస్ప్లే అవ్వాలి అన్ని. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఒకవేళ ఏ తోటి, బి తోటి, సి తోటి కావాలి కదా అని చెప్పి ఏ, బి, ఎం అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, దీని అర్థం ఏంటిది, ఏబిఎం తోటి స్టార్ట్ అయిన క్యారెక్టర్స్ అవుతాయి. ఏ తోటి, బి తోటి, ఎం తోటి స్టార్ట్ అయినాయి కాదు, ఏబిఎం అనే క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ అయిన ఫ్రూట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అది డిస్ప్లే అవుతుంది. సో ఏబిఎం తోటి ఏ ఫ్రూట్ నేమ్స్ లేవు, కానీ నాకు కావాల్సింది ఏంటిది, ఏ తోటి స్టార్ట్ అయిన ఫ్రూట్స్ నేమ్స్ కావాలి, బి తోటి స్టార్ట్ అయిన ఫ్రూట్స్ నేమ్స్ కావాలి, ఎం తోటి స్టార్ట్ అయిన ఫ్రూట్స్ నేమ్స్ కావాలంటే ఈ ఏబిఎం అనే ఈ తీసుకున్నాం కదా, ఇవి వి నీడ్ టు మెన్షన్ దిస్ వన్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో మెన్షన్ చేయాలి. you need to mention that one in the square bracket. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో మెన్షన్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో చూడండి, యాపిల్ యాపిల్ రికార్డ్స్ డిస్ప్లే అయ్యి, బనానా బి తోటి స్టార్ట్ అయిన బనానా రికార్డ్ డిస్ప్లే అయింది, ఎం తోటి స్టార్ట్ అయిన మ్యాంగో రికార్డ్ అనేది డిస్ప్లే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అంటే సో ఈ థింగ్ అనేది యూజ్ చేసి వి కెన్ డిస్ప్లే దట్ ఏబిఎం అని చెప్పి, సో వి కెన్ డిస్ప్లే దిస్ వన్ ఈ థింగ్స్ అనేవి మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా ఇది. అండ్ ఇందులోనే ఇంకోటి ఉంటుంది, ఒక రేంజ్ ఆఫ్ రికార్డ్స్ డిస్ప్లే. అంటే మీకు ఇప్పుడు మీరు ఏ తోటి, బి తోటి, సి తోటి, డి తోటి, ఈ తోటి, ఎఫ్ తోటి ఇలా మీకు అన్ని రికార్డ్ డిస్ప్లే అయినా కావాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు అప్పుడు ఇక్కడ రికార్డ్ ఎలా కండిషన్ ఎలా రాయాలి, మీరు ఇప్పుడు ఇది ఇక్కడ మీరు ఏ తోటి స్టార్ట్ అవ్వాలి, బి తోటి స్టార్ట్ అయినాయి కావాలి, సి తోటి స్టార్ట్ అయినాయి కావాలి, డి తోటి స్టార్ట్ అయినాయి కావాలి, ఈ తోటి స్టార్ట్ అయినాయి కావాలి, ఎఫ్ తోటి స్టార్ట్ అయినాయి కావాలి. అంటే ఇప్పుడు నీకు అంటే ఏ టు ఎఫ్ వరకు నీకు రికార్డ్స్ కావాలి. అప్పుడు నువ్వు ఇలా రాసావు అనుకోండి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని చెప్పి ఇలానే కదా మనం రాస్తాం. అంటే ఇవన్నిటితోటి స్టార్ట్ అయినాయి కావాలి అని అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని చెప్పి. అయితే ఇక్కడ మనకు ఒక విషయం తెలుసు, ఏ నుంచి ఎఫ్ వరకు అన్ని కూడా కంటిన్యూషన్ గా ఉన్నాయి, కంటిన్యూషన్ గా ఉన్నాయి. ఆ మధ్యలో మధ్యలో ఏవేవో క్యారెక్టర్స్ కాదు. ఇంత ముందు లాగా ఏ, బి తర్వాత సి కాకుండా నేను ఎమ్ తీసుకున్నాను. అది మధ్యలో మధ్యలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఎంకి ముందు అండ్ బికి తర్వాత చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ అవన్నీ నాకు వద్దు, ఏ తోటి, బి తోటి, ఎం తోటి అన్నప్పుడు నేను అలా స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తాను. కానీ ఇక్కడ నేనేంటిది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని చెప్పి అన్ని క్యారెక్టర్స్ నాకు అక్కడ ఉన్నాయని కంటిన్యూషన్ గా ఉన్నాయి, అవన్నీ కావాలి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ దిస్ వన్, ఏ నుంచి బి, సి, ఏబిసిడి వాళ్ళ దాంట్లో ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో డిస్ప్లే. యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, బనానా, డ్రాగన్ ఫ్రూట్, ఇవి ఏ టు ఎఫ్ వరకు ఇవి. అయితే ఇప్పుడు ఇదే రికార్డ్ ని మనం ఇలా ఈ రేంజ్ వరకు ప్యాటర్న్ అనేది నాకు కావాలి కాబట్టి, సో ఈ రేంజ్ వరకు మీరు ఇలా ఇవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ జస్ట్ ఏ టు ఎఫ్ కదా నాకు కావాల్సింది, అక్కడ ఏ ఎఫ్ అని రాసి మధ్యలో ఐఫోన్ ఐఫోన్ ఉంటుంది కదా, అండర్ స్కోర్ కాకుండా డాష్ ఉంటుంది మైనస్ సింబల్ లాగా, అది పెట్టాలన్నమాట ఐఫోన్. సో ఇప్పుడు ఐఫోన్ పెట్టి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఇంత ఏబిసిడిఈఎఫ్ అని చెప్పి ఎంటర్ చేసినప్పుడు ఏదైతే రికార్డ్ వచ్చిందో ఏ టు ఎఫ్ అని ఎంటర్ చేసినప్పుడు కూడా నీకు అదే రికార్డ్ వస్తుంది. ఇలా ఇలా అర్థమైందా? ఇలా ఈ విధంగా ఆర్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ అనేది యూస్ చేసుకోవడానికి స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూస్ చేసి సో అది కెన్ యూజ్ ఇన్ ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది యూస్, అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఎందుకోసం యూస్ చేస్తారు, టు డిస్ప్లే ఎనీ క్యారెక్టర్ సో ఎనీ క్యారెక్టర్ గానే డిస్ప్లే అవ్వాలి అని అనుకున్నప్పుడు to display any character of the any character. Okay. So display any character of
ఎనీ క్యారెక్టర్ డిస్ప్లే ఎనీ క్యారెక్టర్ అనే ఎనీ క్యారెక్టర్ తోటి డిస్ప్లే చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏమన్నా ఈ వైల్డ్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తా. ఆ వైల్డ్ కార్డ్స్ లో మళ్ళీ ఐఫన్, ఈ ఐఫన్ అనేది ఉంది కదా, ఈ ఐఫన్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు? ఒక టు డిస్ప్లే రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డిస్ప్లే చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏమైనా ఐఫన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఇంతకుముందు నేను ఏం చేశాను, ఏ తోటి బి తోటి ఎం తోటి ఏంటనే నాకు డిస్ప్లే చేశాను. ఇప్పుడు అలానే కాదు, యూ కెన్ డిస్ప్లే అన్న నాకు ఏ తోటి ఓ తోటి టీ తోటి ఎండ్ అనేది కూడా నాకు కావాలి అని అనుకుంటే యూ కెన్ గివ్ దాట్ వన్. అంటే ఇప్పుడు నాకు ఇంతకు ముందు ఏంటిది, అది ఏదన్నా ఇప్పుడు ఏ తోటి బి తోటి ఎం తోటి స్టార్ట్ అవ్వాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏబిఎం అని చెప్పి ఇచ్చాను. అలా కాకుండా నాకు ఇప్పుడు ఏంటిది, అది ఏమన్నా దేనితోటన్నా స్టార్ట్ అవ్వాలి, ఇట్ గోయింగ్ టు స్టార్ట్ అన్న ఎనీథింగ్, కానీ ఎండింగ్ మాత్రం ఏ తోటన్నా ఎండ్ అవ్వాలి, ఓ తోటన్నా ఎండ్ అవ్వాలి, టీ తోటన్నా ఎండ్ అవ్వాలి. ఈ మూడు ఏఓటి అని చెప్పి ఈ మూడులలో ఏ దాంతోటన్నా ఎండ్ అవ్వాలి అని చెప్పి ఐ గివెన్ దిస్. సో ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏ తోటి ఓ తోటి టీ తోటి ఎండ్ అనేవి. సో ఈ గువాలో ఏ అనేది తోటి ఎండ్ అయింది, డ్రాగన్ ఫ్రూట్ టీ తోటి ఎండ్ అయింది, బనానా ఏ తోటి ఎండ్ అయింది, మ్యాంగో ఓ తోటి ఎండ్ అయింది, డ్రాగన్ ఫ్రూట్ టీ తోటి ఎండ్. ఏ ఓటిది ఈ మూట్లలో అంటే మీరు ఎట్ ద స్టార్టింగ్ లోనే కాదు ఎట్ ద ఎండింగ్ లో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఈ రేంజ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఐఫోన్ యూజ్ చేసి మీరు ఇక్కడ ఏమంటారు పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేసి యూ కెన్ యూజ్ దట్ సో అండ్ సో అని చెప్పి మీరు అక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ దానికి ఒకవేళ మీరు ఇక్కడ అండర్ స్కోర్ పర్సెంటేజ్ ఏఓటి అని చెప్పి ఇచ్చారు అనుకోండి. అండర్ స్కోర్ అంటే ఒక క్యారెక్టర్ ఇస్తారు, దాని తర్వాతనే ఏముంది పర్సెంటేజ్ అంటే మల్టీ క్యారెక్టర్. క్యారెక్టర్ మాత్రం దాంట్లో అండర్ స్కోర్ లో తీసుకొని మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా స్క్వేర్ పర్సెంటేజ్ లో తీసుకుంటాను అనమాట. సో తీసుకొని ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ అవుట్పుట్ లో ఏం చేంజ్ రాలేదు. సో వి గాట్ అన్న సేమ్ థింగ్. సో ఇదే వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఏ తోటి ఓ తోటి టీ తోటి ఎండ్ అవ్వాలి, కానీ అందులో సెకండ్ క్యారెక్టర్ మాత్రం ఏ అయి ఉండాలి. ఏ తోటి ఓ తోటి టీ తోటి ఎండ్ అవ్వాలి, కానీ సెకండ్ క్యారెక్టర్ ఏముండాలి, ఏ అని ఉండాలి. ఫస్ట్ క్యారెక్టర్ ఏమన్నా ఉండదు, ఆ తర్వాత క్యారెక్టర్స్ ఏమన్నా ఉండాలి. లాస్ట్ క్యారెక్టర్ మాత్రం ఏ తోటి కానీ ఓ తోటి కానీ టీ తోటి కానీ ఎండ్ అవ్వాలి. అప్పుడు నేను ఏంటిది ఇలానే అండర్ స్కోర్ ఏ ఓటీ అని చెప్పి నేను ఈ కెన్ గివ్ పర్సెంటేజ్ ఏ ఓటీ. సో ఇప్పుడు బనానా మ్యాంగో అని చెప్పి సెకండ్ ఫ్రూట్. ఇంతకుముందు అన్ని ఫ్రూట్స్ వచ్చాయి, ఇప్పుడు నాకు అన్ని రావట్లేదు. డ్రాగన్ ఫ్రూట్ రావట్లేదు. డ్రాగన్ ఫ్రూట్ లో సెకండ్ క్యారెక్టర్ అనేది ఏ అనేది లేదు, కాబట్టి ఇట్ హస్ నాట్ డిస్ప్లే దిస్. సో ఇలా ఈ విధంగా we can use this wild cards అనేవి మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ అబౌట్ వైల్డ్ కార్డ్స్. అయితే ఇక్కడ మనం కంపల్సరీ ఇప్పుడు లైక్ అని యూజ్ చేస్తున్నప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఇదేనే యూజ్ చేయాలి అనే రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఫ్రూట్ వేరే ఫ్రూట్ నేమ్ లైక్ ఎం తోటి స్టార్ట్ అయ్యి ఏ తోటి ఎండ్ అవ్వాలి అని చెప్పించాను. ఇప్పుడు అలా కాకుండా మీరు లైక్ అని చెప్పించి మీరు మొత్తం ప్యాటర్న్ రాసుకోవచ్చు. అంటే ఫ్రూట్ నేమ్ మొత్తాన్ని రాసుకోవచ్చు ఇలా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎలాంటి వైల్డ్ కార్డ్ యూజ్ చేయలేదు, అక్కడ అండర్ స్కోర్ యూజ్ చేయలేదు, పర్సెంటేజ్ యూజ్ చేయలేదు, అండర్ స్కోర్ యూజ్ చేయలేదు, పర్సెంటేజ్ యూజ్ చేయలేదు, ఐఫోన్ యూజ్ చేయలేదు, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయలేదు, ఏవి యూజ్ చేయలేదు. ఏంటిది సింపుల్ గా వితౌట్ వైల్డ్ కార్డ్ అనమాట. లైక్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు యాపిల్ అనే ఫ్రూట్ అనేది లైక్ యాపిల్ అంటే యాపిల్ అనేది ఉన్నదంటే అది డిస్ప్లే అవుతుంది అనమాట. సెట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ వన్, డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీ కెన్ డిస్ప్లే దట్ రికార్డ్. సో రికార్డ్ అనేది మనం ఈ విధంగా డిస్ప్లే. సో దీన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ థింగ్ ఏమంటారు ఈ విధంగా. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్, పర్సెంటైల్, అండర్ స్కోర్ అండ్ నెక్స్ట్ ఐఫోన్. సేమ్ ఇవన్నీ మనం ప్యాటర్న్స్ యాజ్ లైక్ ఆపరేటర్లలో యాజ్ ఎ ప్యాటర్న్ గా వైల్డ్ క్యారెక్టర్స్ లాగా అవి యూజ్ చేస్తాం. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ కోసం యూజ్ చేస్తాం. ఈ ప్యాటర్న్ లో మనం డిస్ప్లే అవ్వాలనుకుంటే వీ కెన్ యూజ్ ఈ లైక్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ లైక్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ టాపిక్ గురించి దీస్ ఆర్ ద ఆపరేటర్. అండ్ నెక్స్ట్ టాపిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్.
వేరే ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే లెట్ మీ వెయిట్.